అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు, పెన్షనర్లకు భారీగా పెంపు. మోదీ ప్రకటన ఫిబ్రవరి 1 నుంచి అమలు అంటూ వార్తలైతే వస్తున్నాయి. మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలా అయితేనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కేంద్రంలోని మోడీ ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే గుడ్ న్యూస్ వినిపించేందుకు సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడుతోంది. ఈ సందర్భంగా 8వ వేతన సంఘం పైన కీలక నిర్ణయం తీసుకున్న అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలనేది తెలుసుకుందాం. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఫిబ్రవరి 1వ తేదీన కొత్త బడ్జెట్ పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక మంచి శుభవార్త అందించేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా కొత్త సంవత్సరం 8వ పే కమిషన్ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం లభిస్తుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ వర్గాల్లో విస్తృతంగా చర్చ నడుస్తోంది. అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి వేతనాలు సవరిస్తూ పే కమిషన్ ఏర్పాటు చేయడం అనేది చాలా కాలంగా వస్తున్న ఆనవాయితీ. చివరిసారిగా పే కమిషన్ 2015వ సంవత్సరం ఏర్పాటు చేశారు. చివరిగా ఇప్పుడు మరోసారి 2025వ సంవత్సరంలో పే కమిషన్ ఏర్పాటు చేసి 2026 జనవరి 1వ తేదీ నుంచి నూతన పే కమిషన్ అమల్లోకి చేయనున్నారు. అయితే 2016లో ప్రవేశపెట్టిన 7వ వేతన సంఘం కనీస వేతనం నెలకు 7,000 నుంచి 18,000కు పెంచగా, ఉన్నతాధికారులకు గరిష్టంగా జీతం నెలకు 2.5 లక్షలు పెరిగింది. అయితే 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేసే ఆలోచన ప్రస్తుతం కేంద్రానికి లేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఇటీవల రాజ్యసభకు తెలిపారు. అయినప్పటికీ కొత్త బడ్జెట్లో 8వ వేతన సంఘంపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఖర్చులు, జీవన వ్యయాలు అంచనా వేస్తూ కనీస వేతనాన్ని నెలకు 18,000 నుండి 26 నుంచి 30,000కు పెంచాలని ఉద్యోగుల యూనియన్లు పిలుపునిస్తున్నాయి. ప్రస్తుత ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.57 వద్ద ఉంది. అయితే దీనిని 3.5 లేదా 3.8కి పెంచవచ్చని ఊహాగానాలు అయితే వస్తున్నాయి. 2025 ఫిబ్రవరిలో కేంద్ర బడ్జెట్ కేంద్రం సమర్పించనుంది. ఈ సందర్భంగా కీలక ప్రకటన వెలువడవచ్చని మీడియా నివేదికలు పేర్కొంటాయి. కేంద్ర కార్మిక సంఘం నుంచి పదే డిమాండ్ చేస్తుంది. దీంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుండడంతో కొత్త 8వ వేతన సంఘం ఏర్పాటుకు సంబంధించి బడ్జెట్లో కేటాయింపులు జరగవచ్చని భావిస్తున్నారు. కొత్త పే కమిషన్ దానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి నేతృత్వం వహిస్తారు. అయితే దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి అధికార సమాచారం వెలువడలేదు. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి. మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.